హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం. సూర్యుని యొక్క ప్రకాశం ప్రపంచానికి వెలుగునిస్తుంది. సత్యవంతుల ప్రకాశం సమాజానికి దారి చూపిస్తుంది. ఇలాంటి ఎన్నో గొప్ప అంశాలను మనకందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి బ్రహ్మకుమారి సంస్థ నుంచి బ్రహ్మకుమారి లావణ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం లావణ్య గారు. నమస్తే. ఓం శాంతి. లావణ్య గారు, మనం గత ఎపిసోడ్లో ఆత్మశుద్ధి గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఆత్మలో ఉన్నటువంటి మనసు శుద్ధిగా ఎలా ఉండాలి, దాని స్థితి ఏ స్థితిలో ఉండాలి, దీని గురించి వివరించండి. తప్పకుండానండి. మనం శుద్ధి గురించి, మనశ్శుద్ధి గురించి మనం చాలా మాట్లాడుకున్నాము. అలాంటి శుద్ధి ఉన్నటువంటి మనసులో ఏ విధమైనటువంటి స్మృతి ఉంటుందంటే నిరాకారి స్మృతి అనేటువంటిది ఉంటుంది. నిరాకారి స్మృతి అంటే మనం చాలాసార్లు ఆత్మచింతన గురించి చెప్పుకున్నాము. మనసు అనేటువంటిది సంకల్పాల ఫ్యాక్టరీ, సంకల్పాలను నిత్యం ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కానీ అలాంటి మనస్సుని రోజుకి కొద్దిసేపన్న నిరాకారి స్థితి, నిరాకారి స్థితి అంటే ఆత్మ యొక్క నిరాకార స్వరూపం, పరమాత్మని యొక్క నిరాకార స్వరూపం యొక్క స్మృతిలో ఉంచడం. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం దేహ ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటాం. దేహం గురించి, దేహ సంబంధీకులు, దేహ వస్తువులు, పదార్థాలు, వస్తువులు, వైభోగాలు 24 hours దీంట్లో ఏదో ఒక దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. వృత్తి వ్యాపారాలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా బాడీలీ థింగ్స్, రైట్? కాబట్టి ఈ బాడీలీ థింగ్స్లో ఉన్నంత వరకు ఏమవుతుంది? ఆత్మ వికారాల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. అందుకని కొద్దిసేపన్న మనసుని నిరాకార స్వరూపమైన ఆత్మస్వరూపం మీద, నిరాకారుడైనటువంటి ఆ ఈశ్వరుడి యొక్క, సర్వేశ్వరుడి యొక్క స్వరూపం మీద ధ్యానం చేయడం వల్ల మనసు చాలా చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా, స్థిరంగా, నిర్వికారిగా తయారవుతుంది. ఎప్పుడు ఆకారి మనుషులు, ఆకారి ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటే మనసు ఎలా తయారవుతుంది? స్పైడర్స్ వెబ్ ఎలాగైపోతుంది? కాంప్లికేట్ అయిపోతుంది కదా. అలా కాంప్లికేటెడ్గానే అయిపోతుంది అన్నమాట. కాబట్టి పరమాత్ముడు ఇచ్చినటువంటి శ్రీమతం ఏంటంటే మనస్సుని నిరాకారిగా ఉంచడం. నిరాకారిగా ఉంచడం అంటే చాలామంది ఏమనుకుంటారు, ఏమీ ఆలోచించకుండా నిశ్చలంగా, శూన్యంగా ఉంచడం. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏమీ ఆలోచించకుండా నిశ్చలంగా అనేటువంటిది అయిపోదు. జీరో థాట్ స్టేజ్ అనేటువంటిది ఉండదు, రైట్? బట్ మనస్సుని నిరాకారి వస్తువులు ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి, ఒకటి ఆత్మ, రెండు పరమాత్మ. ఈ రెండిటి యొక్క స్మృతిలో ఉన్నప్పుడు మనసు ఆ నిరాకారి స్థితిలో ఉండడం వల్ల అబ్సల్యూట్ కామ్నెస్, అబ్సల్యూట్ స్టిల్నెస్, ఒక రకమైనటువంటి స్తబ్దత అనేటువంటిది వస్తుంది. దాన్నే నిశ్శబ్దము అని అంటారు. అంటే ఏ ధ్వని అంటే మన సంకల్పాల యొక్క ధ్వని కూడా ఉండదు. చూడండి, మనం ఆలోచిస్తున్నప్పుడు అది కూడా ఒక లాంగ్వేజ్, మన థాట్స్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా. మన మనసులో కూడా ఆలోచించినప్పుడు అది కూడా మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, దో పెదాలు సైలెంట్గా ఉన్నా. కాబట్టి నిశ్శబ్దము అంటే ఆ సంపూర్ణ నిరాకార స్థితిలో ఎలాంటి నిశ్శబ్దం ఉంటుందంటే ఆలోచనల యొక్క శబ్దం కూడా మనకి వినిపించదు. దాన్నే జీరో థాట్ స్టేజ్ అంటారు. జీరో థాట్ స్టేజ్ అంటే అబ్సల్యూట్లీ థాట్స్ జీరో అయిపోవడం అని కాదు, కానీ ఆ ధ్వని కూడా వినిపించినంత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయేటువంటి స్థితిని మనం రోజులో కొద్దిసార్లన్నా అభ్యాసం చేయాలి. దీనికి అమృత వేళ సమయం తెల్లవారుజామున 3 నుంచి 5 చేస్తే ది బెస్ట్. అప్పుడు చేయలేనప్పుడు ఈవినింగ్ 6 to 8, మార్నింగ్ 3 to 5 ఆర్ ఈవినింగ్ 6 to 8, లేదంటే మధ్యలో ఒక 5 minutes 10 minutes ఈ కంప్లీట్ స్టిల్నెస్ యొక్క స్టేజ్ని మనసుకు మనం అలవాటు చేసినప్పుడు మీరు చూస్తారు, రాత్రి నిద్ర ఎంత బాగా పడుతుందంటే బేబీలాగా పడుకుని పోతాం అనమాట. చంటి పిల్లలు ఎలాగైతే ఇలాగ పాలు తాగానే పడుకుని పోతారో అంత ఇది వస్తుంది. ఎందుకంటే మన మనస్సుని డిటాచ్ చేయడం మనం అలవాటు చేశాం కాబట్టి నిద్రలోకి వెళ్ళిన వెంటనే కూడా మైండ్ డిటాచ్ అయిపోతుంది. నిద్ర పట్టకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? మైండ్ రెస్ట్కి వెళ్ళదు. మనం బాడీ రెస్ట్కి వెళ్తుంది కానీ మైండ్ ఇంకా ఆలోచనలు ఉంటాయి. కొంతమంది పడుకుని ఆలోచించేటువంటి దురలవాటు కూడా ఉంటుంది. మాకు చెప్తూ ఉంటారు, సిస్టర్ మేము పడుకున్నాము అంటే మాకు ఎన్ని ఆలోచనలు వస్తాయో అంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్తామన్నమాట, రోజంతట్లో మీరు ఈ స్టిల్నెస్ని ప్రాక్టీస్ చేయండి. మనసును నిరాకార స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేసినట్లయితే రాత్రికి మీరు ఈజీగా డిటాచ్ అయ్యి మీరు నిద్రపోగలరు అని. కాబట్టి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అండ్ ఆధ్యాత్మిక పురోగతికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. లావణ్య గారు, ఆత్మలో ఉండేటువంటి మనసు ఏ స్థితిలో ఉండాలో తెలుసుకున్నాము. మరి ఆత్మలో ఉండేటువంటి బుద్ధి ఏ స్థితిలో ఉండాలి?
బుద్ధికి పట్టేటువంటి మొట్టమొదటి మాయే అహంకారం. అందుకే రావణుడు అంత బుద్ధివంతుడైనా సరే నేను రావణుణ్ణి అనేటువంటి అహంకారంతో ఎప్పుడైతే శూర్పణకు వచ్చిలా లక్ష్మణుడు నన్ను అవమానించాడు అని చెప్పగానే నా చెల్లెల్నే అవమానిస్తాడా, నేను వాడు అంతు చూస్తాను అని చెప్పేసి రావణుడికి అహంకారం అనేటువంటిది బుద్ధికి మాయలాగా పట్టుకుంది. సో బుద్ధికి ఉండవలసినటువంటి స్థితి నిరహంకారీ స్థితి. ఎందుకు అంటే మనిషికి అన్నిటికన్నా దేని యొక్క అహంకారం ఎక్కువ ఉంటుంది, బుద్ధి యొక్క అహంకారమే ఎక్కువ ఉంటుంది. అదే కదా ఈ కాలంలో మనిషి నేను ఎంతో మేధావిని అయిపోయాను అనుకుని కొంతమంది మేధావులు అసలు భగవంతుడే లేరు అని అంటారు. భగవంతుడు కూడా లేడు అని అంత మేధావితనం మనిషికి వచ్చేసింది అనుకుంటున్నాం. సో అదేంటి, బుద్ధి యొక్క చాలా అహంకారానికి అది చాలా పరాకాష్ట. జస్ట్ బికాజ్ వీ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ డజంట్ మీన్ ఇట్ ఈస్ నాట్ దేర్. మనకు ఒకటి అర్థం కాలేదు కాబట్టి అది లేదు అని మనం ఎలా అంటాం? మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అనుభూతి చేసుకోవడానికి ప్రయత్నించాలి, రైట్? అదే విధంగా బుద్ధి యొక్క మేధస్సు యొక్క అహంకారం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే బుద్ధి యొక్క ప్రావీణ్యత కౌశలం యొక్క అహంకారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా బాగా పాటలు పాడేటువంటి టాలెంట్ ఉందనుకోండి, వాళ్ళకి నేను బాగా పాటలు పాడతాను అనేటువంటి అహంకారం ఎంత ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఈ విధంగా బుద్ధిలో చదువు యొక్కది అవ్వచ్చు, ప్రావీణ్యత యొక్క అహంకారం కావచ్చు, తెలివితేటల యొక్క అహంకారం కావచ్చు. సో బుద్ధిని కప్పేసేటువంటిది అహంకారం. సో బుద్ధి నిరహంకారీ స్థితి. ఇలాంటి స్థితికి వెళ్ళాలి అంటే మన దగ్గర జీవితంలో ఏది ఉన్నా అది ప్రభు ప్రసాదం. ఇదేది నాతో నేను సంపాదించుకున్నటువంటిది కాదు. మనం కష్టపడినా దానికి ఫలితం ఎలా లభించింది? ప్రపంచంలో చాలా మంది కష్టపడుతున్నారు, అందరికీ సక్సెస్ లభిస్తుందా? కష్టపడేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, కానీ అది వాళ్ళు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యకర్మల ఫలితం ప్రభు ప్రసాదం. ఎప్పుడైతే బుద్ధిని ప్రభు ప్రసాదంగా మనం భావిస్తామో అప్పుడు బుద్ధికి మనకి అహంకారం అనేటువంటిది దూరం అవుతుంది. ఎప్పుడైతే ఇదంతా నాది, నేను చేశాను అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బుద్ధిలో అహంకారం అనేటువంటి మాయ వస్తుంది. అందుకని ఒకప్పుడు ఏది చేసినా దాన్ని ఈశ్వరార్పణం అంటారు. మనం కూడా చూడండి, హోమం ముందు కూర్చున్నప్పుడు ప్రతిదీ అని అర్పణం 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 అనమంటారు. ఈశ్వరార్పణం 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 అంటారు. సో ఏదైనా సరే భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, వస్తు వైభోగాలు ఉండొచ్చు, ఆఖరికి మంచి ఆరోగ్యం ఉన్న దానికి కూడా మనకు భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి. మంచి శ్రేష్టమైన శరీరం ఉన్నా సరే దానికి కృతజ్ఞతలు చెప్పగలగాలి. ప్రపంచంలో ఎంతోమంది జస్ట్ మాకు ఇంకొక రోజు బతకడానికి ఉంటే బాగున్న దేవుడా అని ప్రార్థించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో మనకు లభించిన సమయానికి మనం భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే మనలో ఏ నైపుణ్యత ఉన్నా, ఏ విశేషత ఉన్నా, ఎంత మేధావిగా ఉన్నా, ఏమున్నా కూడా ఫస్ట్ మనం భగవంతుడికి కృతజ్ఞతలు, ఇదంతా నువ్విచ్చింది, నేను దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. అప్పుడు వాటిని మనం సద్వినియోగం చేస్తాం, దుర్వినియోగం చెయ్యం. లేదు ఇదంతా నాది అనుకున్నప్పుడు ఏంటి, దాన్ని మనం దుర్వినియోగం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇదే ప్రభు ప్రసాదము అనుకున్నట్లయితే దాన్ని మనం దుర్వినియోగం చేయం, దాన్ని మనం సద్వినియోగం అనేటువంటిది చేస్తాం. సో బుద్ధికి ఉండవలసినటువంటి స్థితి అంటే మనం నిరహంకార, చాలా స్థితులు ఉన్నాయి కానీ అందులో ఒకటి మనం చెప్పుకోగలిగినటువంటిది నిరహంకారత యొక్క స్థితి. నిరహంకారత అంటే చేసి చేయించేటువంటి వాడంతా భగవంతుడు, ఈశ్వరుడు, నేను కేవలం ఒక కట్టుతులి, ఒక కీలు బొమ్మలాగా ఆడుతున్నాను అంతే అనేటువంటి ఈ స్మృతిలో ఎప్పుడైతే మనం ఉంటామో బుద్ధి అహంకారం నుంచి దూరంగా ఉంటుంది. అయితే మనసు అనేది ఎలాంటి కర్మలను కలిగి ఉండాలి, అంటే ఎలాంటి సంస్కారాలను కలిగి ఉండాలి? మన సంస్కారాలు నిర్వికార్య సంస్కారాలుగా ఉండాలి. ముందు వికారాలు అనేటువంటివి కర్మలలోకి వచ్చే కన్నా ముందు సంస్కారాలలోకి వస్తాయి. అందుకనే అంటారు, ఏదన్నా ఒక అలవాటును మనం మార్చుకోవాలి అంటే ఎప్పుడైతే పదే పదే ఒకే పని మనం చేస్తామో అదే మన సంస్కారం కింద తయారైపోతుంది. మాకందరికీ తెల్లవారుజామున 3:30-4 గంటలకు లెగిసి ధ్యానం చేయడం అలవాటు అయిపోతుంది. బ్రహ్మకుమారీస్లో కొత్తగా చెప్పే వాళ్ళకి బాబోయ్ తెల్లవారుజామున 3:30కి లెగిసి యోగం చేయాలా అనుకుంటారు. కానీ మాకు అది ఎంత అలవాటు అయిపోతుందంటే ఆ టైంకి మాకు పట్టపగల్లాగా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ ఎ హ్యాబిట్, రైట్? బాడీకి బయలాజికల్ క్లాక్. రోజు మనం 1 గంటకే భోజనం చేస్తాం కాబట్టి చూడండి, మీరు ఏ రోజైనా 11ంటికి మీరు హెవీగా తినండి, 1 గంటకు మళ్ళీ ఆకలేస్తుంది. ఇట్స్ జస్ట్ ఎ హ్యాబిట్, రైట్? సో ఇన్ ద సేమ్ వే వికారీ కర్మలు చేయడం కూడా ఒక హ్యాబిట్.
దొంగతనం చేసే అలవాటు ఉన్నవాడు పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం చేస్తాడు. ఆ రకంగా చాలా కామెడీ సీన్స్ కూడా తీస్తూ ఉంటాను, రైట్. సో ఆ సంస్కారం అనేటువంటిది ఎప్పుడైతే వికారీ సంస్కారం అనేటువంటిది ఉంటుందో వాళ్ళు ఆ వికారాలకి వశమై ఉంటారు. అందుకే సంస్కారాలను వికారీ సంస్కారాల నుంచి శ్రేష్ఠ సంస్కారాలుగా చేయాలి. శ్రేష్ఠ సంస్కారాలకి ఆధారం శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ కర్మలు. సంస్కారం దాని అంతటది పరివర్తన అవ్వదు. ముందు దృఢ సంకల్పం దానికి ఆధారం. నేను ఏమైనా సరే నాలో ఉన్న ఈ హ్యాబిట్ని నేను వదిలేస్తాను, నాలో ఉన్న ఈ బిహేవియర్ని నేను మార్చుకుంటాను అనే దృఢ సంకల్పం తీసుకుని దాన్ని రోజు రిమైండ్ చేసుకోవాలి, ఒకరోజు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాలో అబద్ధాలు చెప్పే అలవాటు ఉందనుకోండి, ఉదాహరణ, నేను ఏమైపోయినా ఇవాళ నుంచి రోజు నిజమే చెప్తాను, నిజమే చెప్తాను, నిజమే చెప్తాను అని ఎప్పుడైతే దాన్నే ఇంగ్లీష్లో పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఇట్ ఈస్ అ పాజిటివ్ థాట్ బట్ ఇట్ షుడ్ బి రీఎన్ఫోర్స్డ్. అంటే మాటి మాటికి చెప్పాలి, మాటి మాటికి చెప్పాలి. చూడండి, ఒక శిల్పి ఉంటాడు, బేసిక్ హ్యూమన్ ఫామ్ రాగానే ఆపేయడు కదా, మళ్ళీ దానికి నగలు వేస్తాడు, నగలకు కూడా ఇంకా అందంగా తీర్చిదిద్దుతాడు, ఆ నగలకు చిన్న లోలాకులు పెడతాడు, దాన్ని ఇంకా ఇంకా అలా రిఫైన్ చేస్తూనే ఉంటాడు. అలాగా మనం ఒక పాజిటివ్ థాట్, నేను రేపటి నుంచి రోజు మెడిటేషన్ చేస్తానని ఒక థాట్ తీసేసుకుంటే సరిపోదు, ఆ థాట్ని మనం రోజు రిపీట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అది రోజు రిపీట్ చేస్తామో ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్కి ఏదైతే మన అవచేతన మనస్సు ఉందో దానికి అది రికార్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే అవచేతన మనసులో రికార్డ్ అయిపోతుందో అది ఆటోమేటిక్గా అది పనిచేస్తుంది అనమాట. ఇది ఫస్ట్. సెకండ్ది శ్రేష్ఠ కర్మను ఆచరించడం. ఆ హ్యాబిట్ చేయాలి అంటే నేను ఏ రకమైన కర్మలను నేను ఆచరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపటి నుంచి రోజు మెడిటేషన్ చేయాలి అనుకుంటున్నాను, ముందు రోజు నైటే ఒక మెడిటేషన్ కామెంటరీ సెట్ చేసి పెట్టుకోవడం, ఒక మెడిటేషన్ మ్యూజిక్ సెట్ చేసి పెట్టుకోవడం, లేదంటే ముందు రోజు నైటే మ్యాట్ వేసేసుకోవడం. ఇలాగా ఆ హ్యాబిట్ని చెయ్యాలి అంటే నేను ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి కర్మలు చేయడం వల్ల నేను ఆ సంస్కారాన్ని నేను పరివర్తన చేసుకోగలను అనేది ఆలోచించుకొని ఆ విధమైనటువంటి కర్మల్ని మనం ముందే ఆచరించాలి. కాబట్టి సంస్కారాల యొక్క పరివర్తన అనేటువంటిది జరగాలి అంటే దానికి ఆధారం సంకల్పాల యొక్క పరివర్తన, కర్మల యొక్క పరివర్తన. ఈ రెండు ఎప్పుడైతే శ్రేష్టంగా ఉంటాయో మన సంస్కారాలు శ్రేష్టంగా ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క విలువ వాళ్ళకు ఉండేటువంటి సంస్కారం బట్టే ఉంటుంది. అందుకే కదా అంటారు సంస్కారవంతులు సంస్కారహీనులు అని అంటారు, రైట్. కాబట్టి సంస్కారం లేనటువంటి వ్యక్తి కాదు, మనిషి కాదు, రైట్. కాబట్టి సంస్కారహీనులు కాకుండా సంస్కారవంతులు. ఒకప్పుడు మన భారతదేశం చాలా సంస్కారవంతమైనటువంటి దేశం, కాబట్టి అలాంటివి మనం తయారు చేసుకోవాలి. సో మనసు అనేటువంటిది నిరాకారి స్థితిలో ఉంచడానికి, బుద్ధిని నిరహంకారిగా ఉంచడానికి, మన యొక్క సంస్కారాలను నిర్వికారిగా ఉంచుకోవడానికి ఈ 3 సాధనలు చేయడం అనేటువంటిది ఆధ్యాత్మికతలోనే కాదు, మన నిత్య జీవితానికి కూడా ఇవి చాలా చాలా అవసరం అన్నమాట. మనిషి శరీరాన్ని నడిపించేది ఆత్మ లేదంటే మనసా? ఆత్మ నడిపిస్తుంది మనస్సు ద్వారా, రైట్. ఇప్పుడు నేను భోజనం చేస్తున్నాను, ఇప్పుడు భోజనం నేను చేయడానికి ఎన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? ఫింగర్స్ ఉన్నాయి, చెయ్యిలా వెళ్ళాలి, నోట్లో పెట్టుకోవాలి, నోట్లో నవలాలి, పొట్టలోకి వెళ్ళాలి, డైజెస్టివ్ సిస్టమ్ చేస్తుంది. సో వీటిలో భోజనం చేసేది ఏదే అంటే ఏమని చెప్తాం? చెయ్యని చెప్తామా, నోరని చెప్తామా, పొట్టని చెప్తామా? దే ఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ ఫర్ దిస్ వన్ యాక్ట్ ఆఫ్ ఈటింగ్. ఇన్ ద సేమ్ వే ఆత్మ అనేటువంటిది మనసు, బుద్ధి, సంస్కారం అనేటువంటి 3 ఇంద్రియాలను కలిగి ఉంది. మనసుతో అది ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది, బుద్ధితో నిర్ణయం తీసుకుంటుంది, సంస్కారంతో యాక్ట్లోకి అంటే కర్మలోకి వస్తుంది అది. కాబట్టి ఈ 3 ఫ్యాకల్టీస్ ఉన్నటువంటి సూక్ష్మ శక్తే ఆత్మ. కాబట్టి చాలామంది ఆత్మకి మనసుకి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆత్మ మనసు ద్వారా పనిచేయిస్తుంది అన్నమాట. అయితే ఆత్మ శక్తివంతమైనదా, మనసు శక్తివంతమైందా? ఆత్మే శక్తివంతమైంది. రాజే కదా శక్తివంతుడు ఎప్పుడైనా సరే. అందుకనే ఎప్పుడైతే ఆత్మను మనం శక్తివంతంగా చేసుకుంటామో మనసు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. అందుకని ఆత్మ పరమాత్మని యొక్క స్మృతిలో ఉన్నప్పుడు ఆత్మ శక్తివంతంగా అయిన కారణంగా మనసు మీద మనం కంట్రోల్ పెట్టుకోగలం. లేదంటే మనసును కంట్రోల్ చేసేది ఎవరు? కానీ ఇప్పుడు మనసు పవర్ఫుల్గా అయిపోయింది, అందుకని లైఫ్ దశ లేకుండా తయారవుతుంది. వేళకాని వేళ తినడం, వేళకాని వేళ లెగవడం, అసందర్భమైనటువంటి మాట్లాడడం, అసందర్భమైనటువంటి పనులు చేయడం. ఎందుకు? మనసు ఆత్మ మీద రాజులాగా అయిపోయింది. ఎందుకంటే ఆత్మ బలహీన పడిపోయింది. ఎలాగైతే చూస్తుంటాం, కొన్ని కథలు మనం చూస్తుంటాం కదా, ఎప్పుడైతే మంత్రులు, సైన్యాధికారి బలవంతుడైపోయి రాజుగారినే
సింహాసనం నుంచి దించేసి వీళ్ళెళ్ళి సింహాసనం మీద కూర్చుంటారు. ఇప్పటి ప్రపంచంలో మనసు శక్తిశాలిగా అయిపోయిన కారణంగా దానికి కంట్రోల్ లేదు. ఎందుకంటే మనసుకు ఒక ప్రాబ్లం ఉంది, దానికి ఎవరో ఒకరు కంట్రోల్ చేయాలి. లేదంటే దానంతట అది కంట్రోల్ చేసుకోలేదు మనసు. దాని తత్వమే అంత, దాని నేచరే అంత. సో ఆత్మ రాజులాగా అయ్యి దాన్ని కంట్రోల్ చేయాలి. కానీ ఆత్మ రాజులాగా కంట్రోల్ చేయాలి అంటే పరమాత్మని యొక్క శక్తి చాలా అవసరం. అదే మెడిటేషన్, అదే యోగం. యోగం వల్ల ఎందుకు మనసు కంట్రోల్లోకి వస్తుంది అంటే మనసుకు రాజు అయినటువంటి ఆత్మ పవర్ఫుల్గా అవుతుంది కాబట్టి మనసు కంట్రోల్లోకి వస్తుంది. అందుకనే యోగంతో మనస్సును గెలవాలి అంటే యోగ సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యాలి అని మన పూర్వీకులు కూడా ఎందుకు పెట్టడం జరిగింది అంటే తపస్సులో మనం ఎవరితో కనెక్ట్ అవుతాం? సర్వశక్తివంతుడైన భగవంతుడు ఈశ్వరుని స్మృతిలో ఉంటాం కాబట్టి ఆయన శక్తి ద్వారా ఆత్మ పవర్ఫుల్గా అయ్యి మనసుని కంట్రోల్లో పెడుతుంది. అందుకనే నేను మనస్సు అని ఎవరు అనరు, నా మనస్సు అని అంటారు. నా మనసు బాగాలేదంటారు కానీ నేను మనసును బాగాలేదు అని ఎవరు అనరు. నా అని ఎవరు అంటున్నారంటే ఆత్మ అంటుంది. అది అంటుంది నా మనసు ఇవాళ బాగాలేదు, నాకు ఇవాళ మంచిగా అనిపించటం లేదు, లేదంటే నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నానని ఎవరు అంటున్నారు? ఆత్మ అంటుంది. కాబట్టి మనసు అనేటువంటిది ఆత్మలో ఒక ఇంద్రియం. అది పవర్ఫుల్గా అయిపోయినప్పుడు లైఫ్ డిజాస్ట్రస్గా ఉంటుంది. ఆత్మ పవర్ఫుల్గా ఉన్నప్పుడు అదే సతోప్రధాన స్థితి అన్నమాట. అంటే మంచి కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు, చెడు కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ శరీరాన్ని నడిపించేది ఆత్మే, ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మే. ఆత్మలో కూడా చెడు ఆత్మలు, మంచి ఆత్మలు ఉంటాయండి. సంస్కారం ఆధారంగానే, సంస్కారం ఆధారంగా. అందుకే ఇందాక చెప్పుకోవడం జరిగింది, సంస్కారాలు నిర్వికారి సంస్కారాలుగా చేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం ద గుడ్ న్యూస్ ఈజ్ ఇటు వాళ్ళు అటు అవ్వచ్చు, దురదృష్టవశాత్తు ఇటు వాళ్ళు అటు అవ్వచ్చు. అందుకనే మనం ఎలాంటి సాంగత్యంలో ఉన్నాము, ఏదైనా మనం చేసే కర్మల మీద ఆధారపడి 100%. కానీ కర్మ దానంతట అది కూడా జరగదు, అది కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మీకు ఎందుకండి తాగుడు అలవాటు అయిందంటే ఫ్రెండ్స్ అలవాటు చేసిండ్రండి అంటారు, రైట్? సో మనం తిరిగేటువంటి కంపెనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మన దినచర్య అనేటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రిగ్గర్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చెడు సంస్కారాల్ని చేయం. అలాగే మనం ఎవరిని కూడా వీళ్ళు మంచి మనిషి, వీళ్ళు చెడు మనిషి అని బ్రాండ్ వేయలేము ఎవరికి. ఒక వ్యక్తి ఒకరికి చాలా మంచి, ఇంకొకరికి చాలా చెడు, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కర్మ లెక్కాచారం మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక చాలా మంచి సామెత ఉంది, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ హీరో ఇన్ వన్ స్టోరీ అండ్ అ విలన్ ఇన్ అనదర్ వన్స్ స్టోరీ. అంటే ప్రతి వ్యక్తి ప్రపంచంలో కొంతమందికి హీరో, కొంతమందికి విలన్, రైట్? అమ్మ వాళ్ళ దేవుళ్ళండి అంటారు, కొంతమంది వాళ్ళ పేరు కూడా మా ఎదురుగుండా ఎత్తకండి అంటారు. బికాజ్ కర్మ అనేటువంటిది ఎస్పెషలీ మనం వేరే వాళ్ళ రిలేషన్తో చేసినప్పుడు మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి కర్మ లెక్కాచారం బట్టి కూడా మన కర్మ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకనే మనం మెడిటేషన్లో ఎవరి పట్ల అయితే మనకి కొంచెం నెగిటివ్ కర్మ లెక్కాచారం ఉంటుందో మెడిటేషన్లో వాళ్ళని ఇమర్జ్ చేసుకుని వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి పంపించాలి. వాటినే శుభ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు అని అంటారు. మనం ఎంతెంతైతే వారి పట్ల ప్రాక్టికల్గా పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉంటామో మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి నెగిటివ్ కార్మిక్ అకౌంట్ అనేటువంటిది ఎండ్ అవుతుంది అనమాట. అది ఎండ్ అయినప్పుడు మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మారుతుంది. అందుకనే ఎవరినన్నా మార్చాలి అంటే ఉన్న ఏకైక సాధనం ద పవర్ ఆఫ్ వైబ్రేషన్స్. మనం వాళ్ళని మనసులో తిట్టుకుంటున్న కొద్దీ మన రిలేషన్షిప్ ఇంకా దిగజారుతుంది. కానీ వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి థాట్స్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో, వాళ్ళే కర్మల్ని మార్చుకోలేకపోవచ్చు బట్ థాట్స్ని అయితే మార్చుకోగలం. ఎప్పుడైతే మనం థాట్స్ని మార్చుకుంటామో రిలేషన్షిప్ కూడా మారుతుంది. అండ్ ఇది చాలామంది ప్రాక్టికల్గా పాటించి వాళ్ళ ఆఫీస్లోనూ, ఫ్యామిలీ రిలేషన్షిప్స్లోనూ, ఫ్రెండ్షిప్స్లోనూ బాగు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లావణ్య గారు, నిరాకారి, నిరహంకారి, నిర్వికారి ఈ మూడిటిని జయించాలి అని అంటే ఏం చేయాలి? దానికి ఎలాంటి సాధన అవసరం ఉంటుంది? తప్పకుండానమ్మా, ఇది జీవితాంతం చేసేటువంటి సాధన. ఇదేదో ఒకరోజు మ్యాజిక్ లాగా వచ్చేటువంటిది కాదు. ఎందుకంటే మనం పురుషార్థ మార్గంలో ముందుకెళ్లే కొద్ది పరిస్థితులు అనేవి కూడా ఒకటి ఉంటాయి. చూడండి, రిలే రేస్ అని ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒకటి స్ట్రైట్ రన్నింగ్ ఉంటుంది. ఆ స్ట్రైట్ రన్నింగ్లో ఒక ట్రాక్ ఇస్తారు, పరిగెట్టేయమంటారు. కొన్ని రన్నింగ్స్ అలా ఉండవు, హర్డిల్ రన్నింగ్ ఉంటుంది. వాళ్ళు పరిగెడతారు, దారిలో అడ్డం పెడతారు, దాన్ని గెంతి వెళ్ళి మళ్ళీ పరిగెడుతూ ఉండాలి. సో లైఫ్ ఈజ్ లైక్ అ రిలే రేస్. ఏంటి అంటే మనం పురుషార్థంలో చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, సడన్గా పరిస్థితి అనేటువంటిది వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ మనం కొంచెం సెట్ బ్యాక్ అవుతూ ఉంటాం. సో ఇవి సాధించాలి అంటే కన్సిస్టెన్సీ,
కన్సిస్టెంట్గా అలా చేస్తూ 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 ఉంటే ఇది ఒక దగ్గర ఒక చాలా మంచిది చదవడం జరిగిందనమాట. నీరు రాయి రెండూ తీసుకుంటే రాయి శక్తివంతమైంది నీటి కన్నా, కానీ ఒక నీటి చుక్క కూడా రోజు పడడం వల్ల అంత రాయి కూడా నున్నగా అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సో మనం ఏ సాధన చేస్తున్నా కూడా అందుకే ఆధ్యాత్మిక మార్గము, ఆత్మ మార్గం అనేటువంటిది జీవితాంతం ప్రయాణించవలసినటువంటి మార్గం. ఒక పరిస్థితి వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ మనం కింద చతికిల పడిపోకూడదు. బికాజ్ దిస్ జర్నీ ఈజ్ డిజైన్డ్ టు బీ లైక్ దట్. ఇప్పుడు ఎంబీబీఎస్ ఉందనుకోండి, 5 ఏళ్ళు చదవాలి. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను కదా అని వదిలేస్తే పాసిబుల్ కాదు. అందుకే అక్కడ కూడా సప్లిమెంటరీ అవకాశాలు ఇస్తారు. అలాగే ఇంకా మార్క్స్ పెంచుకోవడానికి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయమంటారు. ఇన్ని బోలెడు అవకాశాలు ఆ చదువులో ఉన్నట్టే ఈ చదువులో కూడా భగవంతుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ప్రతిసారి కింద పడినప్పుడల్లా మనం ఏదో గుణపాఠం నేర్చుకోవాలి. ఓకే, నా ఈ అలవాట్ల వల్ల వీటి వల్ల నేను కింద పడ్డాను కాబట్టి ఇంకోసారి నేను అలాంటివి నేను చేయకూడదు. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త మిస్టేక్ ఏదో చేస్తాం. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం కానీ ఆ సాధన వైపు మనం వెళ్తూ ఉండాలి. ఎంతెంతైతే మనం నిరంతరం చాలా కాలం సాధన చేస్తూ ఉన్న కొద్దీ అది మనకి అలవాటైపోతుంది. ఆధ్యాత్మిక సాధన కూడా ఒకటి మనకి అది బికమ్స్ అజ్, అదే మన జీవితం అయిపోతుంది. అందుకే అంటాము యోగం చేయడం కాదు, యోగి జీవితం జీవించాలి అని అంటారు. యోగం చేయడం అంటే అదేదో ఎక్సర్సైజ్ లాగా చేయడం, కానీ యోగి జీవితము అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన ప్రతి కర్మలో కూడా ఆధ్యాత్మికత అనేటువంటిది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. సో ఎంతెంతైతే మనం సాధన చేస్తూ ఉంటామో మనసును సైలెన్స్గా ఉంచేటువంటిది, మనసులో కేవలం పరమాత్మ చింతన, ఆత్మచింతన లేకుండా ఏ థాట్స్ ఇంక మిగిలినవి రాకుండా ఉండేది ఆ అభ్యాసం చేయడం. అలాగే బుద్ధికి చిన్న అహంకారం వచ్చిందా, ఏ చిన్న విషయాన్నైనా సరే అహంకారం ఉందా, వెంటనే అది భగవంతుడా ఇది నీది, నువ్వు తీసేసుకో, నాకు ఇది వద్దు, నాకు అహంకారం నాకు వద్దు. అలాగే మన సంస్కారాల్లో ఎక్కడన్నా వికారాలు ఉన్నాయా, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలని 5 వికారాలు ఎక్కడన్నా నా సంస్కారంలో ఉంటే అలాంటి సంస్కారాన్ని ఇమీడియట్గా వదిలేడు. అందుకే స్వామి వివేకానందుల వారు అనేటువంటి వారు నెగిటివ్ హ్యాబిట్ షుడ్ బి రిజెక్టెడ్ లైక్ పాయిజన్. ఎలాగైతే విషం బాటిల్ అని తెలియగానే మనం ఏం చేస్తాం, దూరంగా ఇసిరి పడేస్తాం కదా, అలాగే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విషంలాగా త్యజించాలి అని చెప్పేసి. సో ఈ సాధన మార్గంలోకి వెళ్తున్న కొద్దీ తప్పకుండా సఫలత జరిగే ఉంది అన్నమాట. లావణ్య గారు, ఈరోజు మాకు ఆత్మలోని మనస్సు ఏ స్థితిలో ఉండాలి, బుద్ధి అనేది ఏ స్థితిలో ఉండాలి, ఆత్మ ఎలాంటి సంస్కారాలను కలిగి ఉండాలి అనే విషయాల మీద చక్కని వివరణను ఇచ్చారండి. ధన్యవాదములు. ఓం శాంతి. నమస్తే. ఇదండి ఇవాల్టి ఆత్మ పరమాత్మ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.